కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం, నా పేరు డాక్టర్ రమేష్ చిలుకూరి. ఈరోజు నేను మీకు ఒక కొత్త టాపిక్ ఫ్రెంచ్లో నేర్పబోతున్నాను. అదేంటంటే ఆర్టికల్స్. మనకి ఇంగ్లీష్లో ఎలాగైతే ఆర్టికల్స్ ఉంటాయో అలాగే ఫ్రెంచ్లో కూడా ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. అదేవిధంగా ఫ్రెంచ్లో కూడా సేమ్ ఉన్నాయి, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. కాకపోతే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఆర్టికల్ డెఫినీ అంటాము, అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏమో ఆర్టికల్ ఎండెఫినీ అంటాం. ఫ్రెంచ్లో ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా వినండి. ల, లా, ఎల్ ఫస్ట్ ఆఫ్ లే, ల, లా, ఎల్ ఫస్ట్ ఆఫ్ లే. ఈ 4 వీటిల్ ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే ద అని. అదేవిధంగా ఇండెఫినెట్ ఆర్టికల్స్ యాన్, యూన్, ద. యూన్, ద అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్. అది ఇంగ్లీష్లో ఏ అండ్ యాన్ అంటాం. ఓకే, ఈరోజు మీరు కొంచెం ఇది చూస్తే మీకు అర్థమవుతుంది డెఫినెట్ ఆర్టికల్ ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నది ఏంటన్నది. ఇప్పుడు మనం ల, లా, ఎల్ ఫస్ట్ ఆఫ్ లే, 4 అర్థం కూడా ద అన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ద బాయ్ అనాలంటే అప్పుడు వాడేది ఈ 4 ఏదంటే మ్యాస్కులైన్ కాబట్టి బాయ్ అన్నది ల వాడతాం. అదేవిధంగా ఫెమినైన్ కోసం ద గర్ల్ అనాలంటే లా వాడతాం. అదే ఏదైనా వర్డ్ కనుక వావల్తో స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్లో వావల్స్ ఏంటంటే ఏ, ఈ, ఏ, ఈ, ఐ, ఓ, యు, హెచ్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్ కూడా వావల్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎప్పుడైతే వర్డ్ బిగిన్స్ విత్ అ వావల్ అప్పుడు మనం ఎల్ ఫస్ట్ ఆఫ్ అన్నది వాడతాం. అలాగే ప్లూరల్, మ్యాస్కులైన్ అవ్వనివ్వండి, ఫెమినైన్ అవ్వనివ్వండి, వాటికి మనం లే, ఎల్ఈఎస్ ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్లో అయితే లేజ్ అంటాం, కానీ ఫ్రెంచ్లో లే అంటాం. ఓకే, ఇప్పుడు ద బాయ్స్ అనాలన్నా, ద గర్ల్స్ అనాలన్నా మనం లే వాడతాం. అదేవిధంగా ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏంటంటే ఇది ఇంకా ఈజీ మీకు డెఫినెట్ ఆర్టికల్స్ కంట. యా, యూన్, ద వీటి అర్థం ఏ అండ్ యాన్. అదే మ్యాస్కులైన్ సింగులర్ అయినప్పుడు యా వాడతాం, ఫెమినైన్ అన్నప్పుడు యూన్ వాడతాం. అదే వావల్తో స్టార్ట్ అవుతుంది, దీనికి ఏం లేదు కాబట్టి మీకు ఏమీ నేర్చుకునే టెన్షన్ లేదు. అదే ప్లూరల్ అయ్యేటప్పటికి ద అన్నది వాడతాం. సపోజ్ మనం అ బాయ్ అనాలంటే యుఎన్ వాడతాం, అ గర్ల్ యుఎన్ వాడతాం. అదేవిధంగా ప్లూరల్కి మనం దే వాడతాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏ అండ్ యాన్ అన్నది మనం ఇంగ్లీష్లో వాడతాం. ఇంగ్లీష్లో ప్లూరల్కి కూడా అదే వాడతాం, కానీ అదే ఫ్రెంచ్లో వచ్చేటప్పటికి దే. సో మనం లిటరల్గా ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి మనం ఏ బాయ్స్ అనం, మనం ఏంటంటే సమ్ బాయ్స్ లేదా సమ్ గర్ల్స్ అన్నది అంటాము. నేను ఎగ్జాంపుల్స్ ఇద్దామని ఈ చార్టు తయారు చేశాను. దీంట్లో ఏంటంటే ఫ్రెంచ్ వర్డు, దాని జెండర్. ఎందుకంటే ఫ్రెంచ్లో ప్రతి వర్డ్, ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ కూడా మేల్ ఫీమేల్. చైర్ ఉంటుంది, చైర్ కూడా మేల్ ఫీమేల్, టేబుల్ ఫీమేల్. సో ప్రతి వర్డ్కి జెండర్ ఉంటుంది. మనకి ఇంగ్లీష్లో ఉండదు అలా జెండర్. ఇంగ్లీష్లో ఏంటంటే కామన్గా ఇట్ అంటాం, కానీ ఫ్రెంచ్లో హీ కానీ షీ కానీ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ల ఫీస్. లవ్ ఫీస్ అంటే ద సన్, ఎందుకంటే సన్ ఈజ్ మేల్ కాబట్టి మనం లవ్ ఫీస్ అంటాం. అలాగే లవ్ ఫమ్ మీన్స్ ద ఉమెన్. ల షియా, ల ఎందుకు వాడుతున్నాం? బికాస్ ఇట్స్ మ్యాస్కులైన్. షియా అంటే డాగ్, ల షియా అంటే ద డాగ్. అదేవిధంగా లా షియా ఫెమినైన్ డాగ్. మనం ఇంగ్లీష్లో దాన్ని బిచ్ అంటాం, ఫీమేల్ డాగ్ని బిచ్ అంటాం అనమాట, లా షియా. లా తాబ్ల్ అంటే ద టేబుల్. ఇక్కడ చూడండి, టేబుల్ అన్నది ఫెమినైన్. మనం ఇక్కడ లే తాబ్ల్ అనకూడదు, లే తాబ్ల్ అంటే తప్పు అయిపోద్ది. లే స్టీలో, ద పెన్. లా పోమ్, లా పోమ్ అంటే యాపిల్. మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి మనం దీన్ని ద యాపిల్ అంటాం. లగోమ్, లగోమ్ అంటే ఇరేజర్. ఓకే, లగోమ్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. అలాగే లషేజ్. ఇప్పుడు చెప్పండి, షేజ్ అన్నది మేలా ఫీమేలా? ఎస్, గుడ్, ఫీమేల్. ఎందుకంటే లా వాడుతున్నాం కాబట్టి.
ల షేర్స్ ద చైర్. ల పోర్తాబుల్ అంటే ద ల్యాప్టాప్. అదేవిధంగా మనం రెగ్యులర్గా వాడే సెల్ ఫోన్ కూడా ల పోర్తాబుల్ అంటాం. అదేవిధంగా పోర్తాబుల్ అన్నది మ్యాస్క్లైన్. ల కాహియే అంటే ద నోట్బుక్. లేషా అంటే ద క్యాట్. ఫీమేల్ క్యాట్ని లాషా. ప్రొనౌన్సియేషన్ సిమిలర్ ఉంటుంది, మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. అదేవిధంగా లపోర్త్ అంటే ద డోర్ అన్నది లపోర్త్. లఫియే ద గర్ల్. లే పాపియే ద పేపర్. లే షెవాల్ అంటే ద హార్స్. ల సాక్ ద బ్యాగ్. ల ఫ్యామియే అంటే ద ఫ్యామిలీ. లే కుజా అంటే కజన్. ఇందులో ఫీమేల్ వచ్చేటప్పటికి లా కూజా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ లా కూజా బికాస్ దట్స్ ఫీమేల్. సిమిలర్లీ వీ హ్యావ్ లవోకాట్ అంటే ఎవరు? అడ్వకేట్. మనం ఇంగ్లీష్లో దాన్ని అడ్వకేట్ అంటాం. అలాగే లే మ్యూజిషియన్ అంటే ద మ్యూజిషియన్. సో ఇవన్నీ వర్డ్స్ ఏంటంటే మీరు స్లోగా నేర్చుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ అవుతుంది. అదేవిధంగా మనము ఇంకా ఈరోజు చెప్పిన ఆర్టికల్ ఇండెఫినిట్ మీరు బాగా చదువుకోండి. దాని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్కి అగైన్ విల్ మీట్. థ్యాంక్ యూ.